నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ నినాదం బీజేపీకి ఎంతవరకు నష్టం కలిగిస్తుందో ఇంకా తెలియదు. కానీ రాహుల్ గాంధీ ప్రయోగించిన ఈ అస్త్రం దేశ ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తుందని చెప్పాలి. ఓట్ చోరీ జరిగిందా లేదా అనేది పక్కకు పెడితే ఎన్నికల సంఘం వ్యవహార శైలి మాత్రం అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఒక్కసారి సందేహం కలిగితే దాన్ని తొలగించడం చాలా చాలా కష్టం. ప్రపంచంలోకే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కోల్పోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడకే కష్టం. ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర వ్యవస్థను అనుమానిస్తే భరతమాతను అవమానించినట్లే అంటూ నితీష్ లాంటి వారు చేసే వ్యాఖ్యానాలు ప్రజల విశ్వాసాన్ని పొందలేవు. మన దేశంలో స్వతంత్ర వ్యవస్థల పనితీరుపై ప్రజలకు ఎటువంటి భావాలు ఉన్నాయో మనకు తెలియనిది కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కటమే కాక కొంత అపనమ్మకాన్ని కూడా మూటగట్టుకుంటుంది. మొట్టమొదటిసారి ఎలక్షన్ కమిషన్ను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి మాత్రం టిఎన్ శేషన్. ఎన్నికలలో పోటీ చేసేవారు శేషన్ అంటే భయపడే పరిస్థితి కనిపించారు. అప్పుడు శేషన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతున్నాయో వాటిలో భాగంగా వచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ప్రజలకు ఓటు వేసే ఉత్సాహాన్ని కలిగించాయి. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అయినా సరే దానికి కమిషనర్లను నియమించేది ప్రభుత్వమే. శేషన్ చెప్పినట్లుగా ఎలక్షన్ కమిషన్ అనేది పార్లమెంటుకు ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి, కానీ ప్రభుత్వంతో సంబంధం ఉండకూడదు. కానీ నియామకం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండటంతో సంబంధాలు అనివార్యం అవుతున్నాయి. ఇది ఈరోజు కొత్తగా జరుగుతున్నది కాకపోయినా ఇప్పుడు వస్తున్న ఆరోపణలు మాత్రం ఎప్పుడూ రాలేదు. ఎలక్షన్ కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టారు అనేది కొంత అనుమానానికి తావిచ్చింది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ను నియమించే త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి కేబినెట్ లో ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆయన మంత్రివర్గ సహచరుడు ఒకే మాట పైన ఉండే అవకాశం ఉంటుంది. ఇక మెజార్టీ నిర్ణయం ప్రకారం అయితే ప్రధాని ఎవరిని అనుకుంటే వారిని నియమించగలుగుతారు. ఈ నియామకాలు ఎప్పుడూ ఏకపక్షంగానే జరుగుతాయి. ఎన్నికల సంఘంలో ఎవరున్నా వారి పనితీరును బట్టి కమిషన్ గౌరవం పెరుగుతుందా లేదా అనుమానాలకు తావిస్తుందా అనేది ఉంటుంది. 2024 ఎన్నికలు జరిగిన తర్వాత ప్రతిపక్షాలు కమిషన్ మీద చేసే ఆరోపణలు పెరిగాయి. అందుకు అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషనే. 2024 పార్లమెంట్ ఎన్నికలు ఏవైతున్నాయో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్లో ఓట్లు వేసిన వారి నుండి 65 లక్షల ఓట్లు తీసేశారు. అప్పటి నుండి గొడవ మొదలైంది. ఇది బీహార్ వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అనుకుంటే పొరపాటు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో సమస్య అంతగా లేదు, కానీ ఉత్తర భారతదేశంలో ఈ సమస్య ప్రధానంగా వినిపిస్తూనే ఉంది. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడంతో గతంలో సాధారణంగా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు, కానీ ఇప్పుడు ప్రభుత్వాలే ఓటర్లను ఎన్నుకుంటున్నాయి అనే విమర్శలు మొదలయ్యాయి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ ఇంతగా అనుమానాల పాలవడంలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పాలి. 2 అంశాలు ఇందులో ఉన్నాయి ప్రధానంగా. అందులో మొదటిది బీహార్ ఓట్ల సమగ్ర సర్వేలో ఓటర్గా నిరూపించుకోవడానికి పెట్టిన నిబంధనలు ఏవైతున్నాయో ఆ నిబంధన ఒకటైతే, ఇక రెండవది 2024 ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ప్రాథమిక ఓటింగ్ శాతానికి తుది ఓటింగ్ శాతానికి మధ్య చాలా వ్యత్యాసం ఉండటం. అంటే 3.5 నుండి 12.5 వరకు వ్యత్యాసం ఉండటం అనేది చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే దాని విలువ 5 కోట్ల ఓట్లు. అంటే మేధావుల అంచనాల ప్రకారం ఈ వ్యత్యాసం 70 పార్లమెంటు స్థానాల ఫలితాలను తారుమారు చేస్తున్నది. ఇది వాస్తవమని ఘంటాపదంగా ఎవరూ చెప్పలేకపోయినా ఈ విషయంలో తాను ఉదాసీనంగా వ్యవహరించిందా, కావాలనే చేసిందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ లేదు. ఉన్న సమాచారం ఆధారంగా వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఎన్నికల కమిషన్ పార్లమెంటుకు ప్రజలకు జవాబుదారీగా ఉన్నట్లుగా భావించడం కష్టం. ఈ సందేహాలు కొనసాగుతున్న దశలోనే బీహార్లో జరిగిన ఓట్ల సమగ్ర పరిశీలన ఏదైతుందో అందులో 65 లక్షల ఓట్లు తీసేశారు. తీసిన వారి పేర్లు బహిర్గతం చేయమని సుప్రీంకోర్టు పదే పదే కోరగా ఒక లిస్టు సమర్పించారు. ఓటర్ నిరూపణకు అవసరమైన జాబితాలోకి ఆధార్ కార్డును చేర్చమని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ను ఒప్పించడానికి విశ్వ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అంటే వివేక స్వామి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్ సమయంలో 543 పార్లమెంటరీ స్థానాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ పేర్లు ఏవైతున్నాయో వారి ఫోన్ నంబర్లు ఇవ్వాలంటూ ఆర్టీఐ ద్వారా పెట్టుకున్న అర్జీకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాధానం అవి తమ దగ్గర లేవు అని. ఇది మరీ ఆందోళన కలిగించే విషయం. అంటే సాంకేతికత ఇంతగా పెరిగిపోయిన దశలో తమ దగ్గర రిటర్నింగ్ ఆఫీసర్ సమాచారం లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎడిపోతుందో అర్థం చేసుకోవడం కష్టం. ఇలాంటి ఎన్నికల కమిషన్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలదా అనే ప్రశ్న కూడా
ప్రజల్లో కలగడం సహజం. ఓటర్ల లిస్టు తయారీలో అవకతవకలు జరగడం మన దేశంలో కొత్త కాదు. కానీ 2024లో ఓటు వేసిన వారు 2025లో ఒక్కసారిగా అనర్హులైపోవడం ఇది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. కుటుంబంలో ఒకరు నిరూపించుకోగానే సరిపోదు. భర్త ధృవీకరణ పత్రాలు భార్య సమర్పిస్తే చాలదు. వారిద్దరికీ సంబంధించిన బంధం తాలూకు ధృవీకరణ పత్రాలు తీసుకురావాలి. రోజువారీ వాడకంలో ఉన్న ఆధార్, తామే ఇచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా సరిపోదు. ఇవెక్కడి నిబంధనలు? ఈ దేశంలో పెళ్లిళ్ళు రిజిస్టర్ చేయడం జరగదు. విదేశాలకు వెళ్లే వారికి అవసరం కాబట్టి చేయించుకుంటారు. ఇప్పుడు ఇక ఓటరుగా ధృవీకరించుకోవడానికి ఇన్ని సాధించాలి అంటే ఊట గడపడానికి పాటుపడే వాళ్లకు ఎలా సాధ్యం అవుతుంది? అందులోనూ మహిళలకు ఇంకెంత కష్టం. పైగా తొలగించిన ఓట్ల జాబితాలో మహిళల శాతమే ఎక్కువగా ఉంది. మహిళలకు ఓటు హక్కు విషయంలో అగ్రరాజ్యాల కంటే ముందే అడుగు ముందుకు వేసిన భారతదేశంలో మహిళా ఓటర్లనే టార్గెట్ చేయడం అవమానకరం. ఇటువంటి అపవాదుల నుండి ఎలక్షన్ కమిషన్ బయటపడాలంటే 100% పారదర్శకత అనేది పాటించాలి. అప్పుడే ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలబడుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని కోరుకుందాం.